కూర్చునేమంటారు అంటే మనం ఏం చేస్తాం? లేదు, మనం ఆకాశం నుంచి చూడబడ్డాం, మన రూల్స్ మనకే ఉంటాయి. ఒక ఆత్మను రక్షించలేకుండా ఒక రూల్ని గట్టిగా పట్టుకుంటే దేవుడు న్యాయపీఠం ముందు మామూలుగా వాయించింది కదా, కొరడా పట్టుకుని. పౌలు ఐడియాలజీ, పౌలు ఇస్ ద బెస్ట్ డోర్, ఆయన గొప్ప ద్వారం సువార్తకి. ఈజ్ ద బెస్ట్. పౌలుని వెంబడించాలంటే మనం లోకంలో చాలా మందికి జవాబు చెప్పాల్సి వస్తుంది. అసలు సామాన్యమైన విషయం కాదు పౌలుని వెంబడించడం. మన వాళ్ళే మనకు శత్రువులు అయిపోతారు. ఎందుకంటే ఐడియాలజీ ఇది. క్రీస్తుని వెంబడించడం ఎంత కష్టమో పౌలుని వెంబడించడం కూడా అంతే కష్టం అంటారు. ఎందుకంటే క్రీస్తును పోలి నడుచుకున్నాడు పౌలు అంటే క్రీస్తు ఆలోచనను పోలి నడుచుకున్నాడని అర్థం కదా. పై రూపాన్ని కాదు. అలాగైతే ఎప్పుడు అంగీ చేసుకొని